హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 65. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కానీ అంటూ సీతగారు ప్రేమగా సిరికి వడ్డిస్తుంది. రాజ్ వాళ్ళ బాండింగ్ చూసి ఆనందిస్తాడు. తరువాత రాజ్కి కూడా పూరి ఆలూ కర్రీ వేసి, నీకు కూడా ఇష్టమంట కదా బాబు, పండు చెప్పింది తిను అంటూ ఎంతో ప్రేమగా వడ్డిస్తుంది. తరువాత గారెలు వడ్డిస్తుంది. లాస్ట్లో చక్కెర పొంగలు వడ్డిస్తుంది. పండు తనకి వాళ్ళ నాన్నకి వడ్డించి వాళ్ళు తింటూ ఉంటారు. చక్కెర పొంగలు చూసి పండు చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది. రాజ్ పండుని అలా చూసి నవ్వుకుంటాడు. తరువాత సిరి పండు సీతగారిని కూర్చోపెట్టి తనకి అన్నీ వడ్డించి దగ్గర ఉండి తినిపిస్తారు. వాళ్ళ ప్రేమకి తన కళ్ళు చెమ్మగిల్లుతాయి. అలా అందరూ కలిసి టిఫిన్ ఫినిష్ చేస్తారు. అమ్మా, మీ చేతి వంట చాలా బాగుంది, అమృతంలా ఉందనుకోండి అంటాడు రాజ్. మా అత్త అనుకుంటే ఏమనుకున్నావు, కుకింగ్లో మా అత్తని మించిన వారు ఎవరూ లేరు అంటూ పొగిడేస్తుంది సిరి. సరిపోయారమ్మా ఇద్దరికిద్దరు, ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ అంటుంది పండు. ఆ మాటకి రవిచంద్ర గారు నవ్వేస్తారు. పోవే, నీకు కుళ్ళు మా ఇద్దరిని ఇలా చూస్తే అంటుంది సిరి. మీ ఇద్దరిని చూసే కుళ్ళుకోవాలి మేము అంటుంది పండు ఎటకారంగా. దాంతో సిరి, చూడు డార్లింగ్ ఇది ఏమంటుందో మనల్ని అంటుంది గారంగా సీత దగ్గరికి వెళ్ళి. అప్పుడు సీత, ఇది మనకు మామూలే కదా బంగారం, కామ్గా ఉండు, వాళ్ళతో మనకెందుకులే అంటుంది. అలా కొద్దిసేపు సరదాగా గొడవ పడతారు. రాజ్ చిన్న పిల్లల వాళ్ళు గొడవ పడడం చూసి నవ్వుకుంటాడు. కొద్దిసేపు తర్వాత రాజ్ రవి గారు మాటల్లో పడతారు. సీతగారు లంచ్కి ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్తే సిరి పండు తనకి హెల్ప్ చేస్తుంటారు. అలా వాళ్ళంతా కలిసి బిర్యానీ, నాటుకోడి పులుసు, చేపల కూర వండి, అంతేకాకుండా వైట్ రైస్ చేసి అందులోకి గుత్తి వంకాయ, ముద్దపప్పు, బెండకాయ ఫ్రై చేస్తుంది. అన్నీ ఫినిష్ చేసి డైనింగ్ టేబుల్పై సర్దారు. తరువాత మాటల్లో మునిగిపోయి ఉన్న రాజ్ని, రవిచంద్ర గారిని లంచ్ చేయడానికి పిలుస్తారు. వాళ్ళు వండిన వంటలు అన్నీ ప్రేమగా వడ్డించి అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా తినేస్తారు. రాజ్కి వంటలు చాలా బాగా నచ్చుతాయి. వాళ్ళు చూపించే ప్రేమానురాగాలకు మనసులోనే మెచ్చుకుంటాడు. వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు కాబట్టే వీళ్ళ కడుపున పండు లాంటి మంచి వ్యక్తిత్వం గల అమ్మాయి పుట్టింది అనుకుంటాడు. తరువాత పండు సరదాగా ఏదైనా గేమ్ ఆడదామా అని అడుగుతుంది. దానికి సిరి ఓకే అని చెప్తుంది. ఏం గేమ్ ఆడదామా అని ఆలోచించిన పండు చెస్ ఆడదామని చెప్తుంది. దానికి అందరూ ఓకే అని చెప్పి కూర్చుంటారు. రవిచంద్ర గారు, నేను ఆడలేను, చూస్తాను తల్లి అని చెప్తారు. ఓకే అన్నయ్య, మన ఇద్దరం ఒక టీం, సిరి అమ్మ ఒక టీం అని చెప్తుంది పండు. పండు రాజ్ని అన్నయ్య అనేసరికి సీతగారు రవిచంద్ర గారికి అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు. వాళ్ళ మొహాలు చూసిన పండు వాళ్ళ మనసులో భావాలు అర్థమై తనకి రాజ్కి అయిన పరిచయం, తన అన్నయ్య అని పిలవడం అన్నీ చెప్తుంది. రాజ్ మంచి వ్యక్తిత్వానికి రవిచంద్ర సీత వాళ్ళు మురిసిపోతారు. అలా రెండు టీంలతో గేమ్ స్టార్ట్ చేస్తారు. 3 టైమ్స్ పండు రాజ్ గెలిస్తే 1 టైం సిరి సీత గారు గెలుస్తారు. అప్పుడు పండు ఆనందంగా, అన్నయ్య మనమే విన్ అయ్యాం ఎక్కువ టైమ్స్ అంటూ చిన్నపిల్లలా అరుస్తుంది. తన సంతోషాన్ని చూసి రాజ్ నవ్వుకుంటాడు. సిరిని ఎగతాళి చేస్తాడు రాజ్, ఓడిపోయావంటూ. సిరి అలిగినట్టు ఫేస్ పెడుతుంది. దాంతో పండు, అబ్బా తల్లి, ఆ ఫేస్ మార్చే బాబు, చూడలేకపోతున్నా, ఏదో సరదాగా అన్నాడు అన్నయ్య అంటుంది. ఆ మాటకి సిరి నవ్వేస్తుంది. పిల్లల్ని వాళ్ళ అల్లరిని చూసి రవిచంద్ర గారు సీతగారు ఎంతో ముచ్చట పడిపోతారు. తరువాత కాసేపటికి రాజ్
సిరి అందరికీ బాయ్ చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతారు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి బాబు అని చెప్తారు పండు పేరెంట్స్. తప్పకుండా అమ్మా, మీ చేతి వంట తినడానికి అయినా వస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుంటారు. పండు నవ్వుతూ వాళ్ళకి బాయ్ చెప్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక పండు తన రూమ్కి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటుంది. సీతగారు, రవిచంద్ర గారు కూడా వాళ్ళ రూమ్కి వెళ్తారు. అప్పుడు సీతగారు తన గపోర్లో ఉన్న ఒక ఫోటో చేతిలోకి తీసుకుని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటారు. రవిచంద్ర గారు ఆమెని దగ్గరికి తీసుకుని ఓదారుస్తారు. చూశారా అండి, ఆ అబ్బాయి నన్ను అమ్మా అని పిలిచాడండి. విన్నారా మీరు? తన పేరు రాజ్ అంటండి అంటుంది కన్నీళ్లు జారవిడుస్తూ. రవిచంద్ర గారు సీతగారిని అలా చూస్తూ మనసులో కుమిలిపోతారు. నన్ను మన్నించు సీత, నీ ఈ బాధకి ఒక రకంగా నేను కూడా కారణమయ్యాను. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి నాది అని లోపల బాధపడుతూ బయటికి మాత్రం కనిపించనివ్వకుండా, చూడు సీత, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని ఎలాగూ మనం మార్చలేం. మనం ఇప్పుడు ఇలా బాధపడి ప్రయోజనం లేదు కాబట్టి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నువ్వు ఇలా బాధపడడం పండు చూస్తే తట్టుకోగలదా చెప్పు అంటూ ఆమెను ఓదారుస్తారు. సీతగారు రవిచంద్ర గారి ఎదపై వాలి బాధపడుతూ ఉంటారు. సీతగారు ఏడ్చి ఏడ్చి అలసిపోయి అలానే రవిచంద్ర గారి ఎదపై వాలి నిద్రపోతారు. అతను ఆమెను సరిగ్గా బెడ్పై పడుకోబెట్టి రూమ్లో నుండి బయటకు వచ్చి గార్డెన్లోకి వెళ్తారు. అక్కడ ఉన్న బెంచ్పై కూర్చుని దేని గురించో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అలా 1 గంట గడిచిపోతుంది. అక్కడ రూమ్లో పడుకున్న పండు నిద్రలేచి ఒకసారి టైం చూసుకుని టైం 4 అయి ఉండడంతో పైకి లేచి ఫ్రెష్ అయి కిందకి వచ్చి కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్ దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ అక్కడ వాళ్ళ అమ్మ ఒక్కటే ఉంది. అది కూడా నిద్రపోతూ ఉండడంతో ఇదేంటి, అమ్మ ఈ టైంలో పడుకుంది? అవును, నాన్న ఎక్కడ ఉన్నాడబ్బా అనుకుంటూ అన్ని రూమ్స్ చెక్ చేసి బయట ఉన్నాడేమో చూద్దామనుకుంటూ బయటకు వెళ్తుంది. అటు ఇటు చూస్తూ గార్డెన్ వైపు చూడగా అక్కడ కూర్చుని కనిపించడంతో టీ కప్స్ తీసుకుని అక్కడికి వెళ్తుంది. ఆలోచనల్లో ఉన్న వాళ్ళ నాన్న పండుని గమనించరు. పండు వెళ్ళి రవిచంద్ర గారి పక్కన కూర్చుని ఏంటి నాన్న ఇక్కడ కూర్చున్నావు అని అడగడంతో పండు పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి లేచావా బంగారం అంటూ ఏం లేదు తల్లి, ఊరికే అలా చల్లగాలికి కూర్చున్నా అంటారు. సరే, ఈ టీ తాగు అని కప్ చేతికి అందిస్తుంది. దాంతో అప్పటి వరకు ఉన్న ఆలోచనలు అన్నీ వదిలేసి పండు ఇచ్చిన టీని ఆస్వాదిస్తూ టీ సూపర్ ఉందిరా అంటూ తాగుతారు. పండు చిన్నగా నవ్వి అది సరే నాన్న, అమ్మ ఏంటి ఈ టైంలో నిద్రపోతుంది? అమ్మ ఎప్పుడు ఈ టైంలో పడుకోదుగా, ఏమైంది? ఏదైనా ఒంట్లో బాలేదా ఏంటి అని అడుగుతుంది. దానికి రవి గారు అదేం లేదు తల్లి, మీ అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది. ఈరోజు దాని డార్లింగ్ వస్తుందని హడావిడిగా అవి ఇవి అంటూ ఏవేవో వండుతూ వంటింట్లో ఎక్కువగా కష్టపడిందిగా, అందుకే కాస్త టైర్డ్ అయినట్టుంది. దాంతో పడుకుంది అంతే, ఇంకేం లేదు అని చెప్పేస్తారు. సరే నానా, నేను బయటికి వెళ్తున్నా, అమ్మ లేస్తే చెప్పు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి టీ కప్స్ సింకులో వేసేసి తన మొబైల్, హ్యాండ్ బ్యాగ్, స్కూటీ కీస్ తీసుకుని తన స్కూటీలో బయటికి వెళ్ళిపోతుంది. ప్రతి వారం పండు ఈరోజు ఎక్కడికి వెళ్తుందో రవి గారికి తెలుసు కాబట్టి ఎక్కడికి ఏంటి అనే ప్రశ్నలు వేయరు. పండు వెళ్ళిన వైపే చూస్తూ నా బంగారం ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి అని మనసులోనో దేవుణ్ణి కోరుకుంటారు. అలా స్కూటీలో బయలుదేరిన పండు ఒక చోట ఆగి తనకి కావాల్సినవి అన్నీ కొనుక్కొని మళ్ళీ తన స్కూటీ స్టార్ట్ చేస్తుంది. అలా ఒక 15 మినిట్స్కి తను వెళ్ళవలసిన ప్లేస్ వచ్చేస్తుంది. దాంతో స్కూటీ స్టాప్ చేసి తను ఇందాక కొన్నవి తీసుకుని లోపలికి వెళ్తుంది. పండు అలా లోపలికి అడుగు పెట్టిందో లేదో అక్కడ ఆడుకుంటున్న పిల్లలు అందరూ నవ్వుతూ వచ్చేసావా అక్క
అంటూ పండుని చుట్టేస్తారు. పండు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో, అక్కడ ఉన్న పిల్లలందరూ ఎవరో, తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.